ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి ఏదో కామెంట్ చేశాడు. కామెంట్ చేస్తే ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారంటే ఆయనను గత 2-3 రోజుల నుండి నాగేశ్వర్ గారు ఏదో దేశద్రోహం చేసినట్టు, నాగేశ్వర్ గారు మొత్తం దేశాన్ని నిండా ముంచి పారిపోతున్నట్టు ఆయన మీద విపరీతమైన ట్రోల్ చేసుకుంటూ ఆయన చేసిన కామెంట్కు క్షమాపణ చెప్పే వరకు ఆయన ట్రోల్ చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏంటిదంటే ఆయన తెలంగాణ వ్యక్తి అవడమే ఆయన చేసిన తప్పు అనే విధంగా ఆంధ్రాకు సంబంధించిన పచ్చ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా ఒకటే విధంగా 2-3 రోజుల నుంచి ట్రోల్ చేసిర్రు. అదే విధంగా ఒకసారి మేము కూడా మాట్లాడితే మహాన్యూస్ వంశీ చౌదరి అని ఒకడు, అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నాడు, బూతు కిట్టు, అదే కూడా వెంకటకృష్ణ అని ఉన్నాడు. మీరందరూ కూడా పొద్దున్న లేస్తే సాయంత్రం దానిక మా తెలంగాణ నాయకుల మీద నోటికి ఎంతో సొంత పోస్టులు పెట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు కించపరిచే విధంగా పలుసన చేసే నాయకత్వాన్ని పలుసన చేసే విధంగా, అదేవిధంగా అసలు తెలంగాణ నాయకులే లేరనే విధంగా మీ అడ్డమైన రాతలు, మీ విషపు రాతలు, తెలంగాణ అభివృద్ధి పైన విషపు రాతలు రాసిర్రు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న రోజులు అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచిర్రు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా మీరు మా హైదరాబాద్లో మా తెలంగాణ వండుకుంటా మీరు ఆస్తులు కూడా పెట్టుకొని పొద్దున్నేస్తే రాత్రి దాకా ఇప్పటి వరకు మా నాయకుల మీద, మా సంస్కృతి సంప్రదాయాల మీద మీ విష ప్రచారాలు చేసినా కానీ మరి మమ్మల్ని ఊక్కుమంటారా? మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. ఈ ముండా కొడుకులను తెలంగాణ నుంచి బయటకు పోయే వరకు ట్రోల్ చేద్దామా, లేదా తెలంగాణ పొరిమీర దాకా తరుముదామా, లేకుంటే ఇట్లనే ఊరుకుందామా? ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది. తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయాలకు సంబంధించి కామెంట్లు పెడితే విపరీతమైన బూతులు కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి వీళ్ళు ట్రోల్ చేస్తారు. మరి మనం ఎందుకు ఊరుకుందాం? మన తెలంగాణ వ్యక్తిని అంతగానో ఘోరంగా ట్రోల్ చేసిరు కదా, మరి ఇప్పుడు ఈ ముండా కొడుకులను కూడా మన తెలంగాణ పొలిమేర దాకా తరుముదామా వద్దా? మనం కూడా ట్రోల్ చేద్దామా వద్దా?